దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనములు తెలియజేస్తుంటున్నాము. మీరందరూ కూడా బాగున్నారని దేవుని స్తుతిస్తుంటున్నాము. అలాగే దేవుడు మనలందరూ కూడా కాచి కాపాడినాడు. ప్రత్యేక రీతిగా మరలా యొక్క ఆదివార దినమున ఈ రీతిగా దేవుని ఆరాధించుకోవటానికి, దేవుని స్తుతించుటకు, దేవుని నామాన్ని గణపరచుటకు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నటకు దేవుడిచ్చినటువంటి యొక్క మంచి సమయాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞులమైంటున్నాం. అలాగే ఆసక్తితో అందరు కూడా మరి కుటుంబ సమేతంగా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా జరుగుతున్నటువంటి యొక్క ఆన్లైన్ సర్వీస్లో మీరందరూ కూడా పాల్గొంటున్నారని, ఆసక్తితో అందరూ కూడా కుటుంబ సమేతంగా ఉన్నారని, మరి మీకందరికి కూడా ప్రభు పేరిట కృతజ్ఞతలు, అలాగే ఈ యొక్క ఆరాధనలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మరి యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థనతో మరి ప్రారంభం చేసుకునే ముందు మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని మనం ప్రారంభం చేసుకుందాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరం, స్తోత్రము చేయుట ఒప్పిదము. ఈ యొక్క వాక్య భావం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క పరిశుద్ధమైన ఆరాధనలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. అందరూ కూడా మీరు దయచేసి మీ హృదయాన్ని, మీ మనస్సును దేవుని యొక్క నామం పైన, అలాగే ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ప్రసన్నత పైన, ఆయన సన్నిధి పైన మీ యొక్క గమనం ఉంచవలసిందిగా కోరుతూ ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపామయుడ, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతి స్తోత్రములు తెలియజేస్తుంటున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాం. ఎంతోమంది ప్రభా మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ మమ్మల్ని ప్రభా ఈ లోకంలో సజీవ లెక్కలో మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. అంతకంటే ప్రాముఖ్యంగా ఆరాధనలో పాల్గొనింపజేసి మరలా నిన్ను స్తుతించుటకు, గణపరచుటకు, నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు తెలియజేస్తుంటున్నాం. నాయనా, మరి అందరిని కూడా మీరు కాచి కాపాడుతూ వస్తున్నందుకు మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు తెలియజేస్తుంటున్నాం. అయినా మరి యొక్క యూట్యూబ్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆరాధన కార్యక్రమాలు అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మారుస్తున్నారని నమ్ముతూ నిన్ను స్తుతిస్తుంటున్నాం. ఇదే రీతిగానే ప్రభా మరి ఈ యొక్క కరోనా వైరస్ను మీరు సంపూర్ణంగా నిర్మూలం చేయమని కోరుకుంటున్నాం. అలాగే ప్రభు అందరూ కూడా సంతోషంగా మరలా ఆలయంలో కలుసుకొని నిన్ను ఆరాధించేంత వరకు అయినా మరి యొక్క యూట్యూబ్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిచర్య అనేకులకు దీవెనకరంగా, మీ నామమునకు మహిమకరంగా ఉండేలాగున నడిపించమని కోరుకుంటూ అందరినీ మీ బలమైన చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ ఆరాధనలో జరగబోతున్నటువంటి ప్రతి విషయంలోనూ, అనగా పాటల విషయంలోనేమి, ప్రార్థనలు, అలాగే వాక్య ధ్యానం సమస్తం మీ దృష్టికి అంగీకారముగా మలుచుకొని మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వాదాలకు పాత్రలుగా నడిపించమని కోరుకుంటూ, అయినా నిజంగా ప్రభా ఈ లోకంలో మాకు మీ నడిపింపు ఎంతో అవసరం. భవిష్యత్తును తెలియనటువంటి వారం, ఏది ఏం జరుగుతుందో తెలియదు, అన్నీ ఎరిగిన మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనం తెలియజేస్తూ ప్రతి దినము నైనా మరి మీ ప్రసన్నతను, మీ సన్నిధిని, మీ యొక్క వాక్కులను మేము కలిగిన వారమే నైనా మా యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించుకున్నట్టు మీ నడిపింపు మా పట్ల ఉంచి నడిపించమని, ఈ ఆరాధనలో కూడా ఆది అంతము మీరే తోడు నీడ కూడా నడిపించమని యేసుక్రీస్తు వారి దివ్యనామాన వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రేక సమయంలో మనమందరం కూడా కలిసి పాటలు పాడుతూ దేవుని స్తుతించుదాం, దేవుని నామాన్ని గణపరుచుదాం. మేము పాటలు పాడుతున్నప్పుడు మరి యొక్క స్క్రీన్ పైన వస్తున్నటువంటి అక్షరాలు మీరు కూడా చూసి అందరూ కూడా కలిసి మాతో స్తుతించండి, దేవుని నామాన్ని గణపరచండి, పాడండి. నడిపించునావా నడి సంద్రమున దేవా
జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నావా. తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నా ఆత్మ విరభూయా నా దీక్ష ఫలింప నా నావల కాలిడుము సేవ చేకొనుము నడిపించు నావా. ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి అహమును ప్రేమించుచునే హరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడే నా వలలు నడిపించు నావా. ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట నడిపించు నావా. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించు నావా. నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నావా. నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నావా.
రక్షకుని వెంబడించునన్నిటను ఘోరమైన కొండలైన జంకొండను సురక్షితంబుగాను నేను వెళ్ళుదును పరమ కిరీటమందు వరకు. యేసును నేను ఎన్నడెన్నడూ ఆశతో నన్నిటన్ వెంబడింతును భాసురంలో ప్రభు వెంట కన్ను మూసుకొని ఎక్కడిని వెళ్ళుదును. యేసు తోడ వెళ్ళుచుందు నిల్లడం ప్రయాసమైన లోయలైన భయపడను దయచూపు యేసు నన్ను వెంబడించుచు భయమేల భువనములో దాగన్. యేసును నేను ఎన్నడెన్నడూ ఆశతో నన్నిటన్ వెంబడింతును భాసురంలో ప్రభు వెంట కన్ను మూసుకొని ఎక్కడిని వెళ్ళుదును. మెల్ల యేసు నందు నమ్ముదున్ ఈ కరంపు వార్తి అయిన నే దాటుదున్ నా కర్త తోడ నిందునైనా నీగుదున్ నాక మెక్కి తండ్రి చూచువారాకు. యేసు నేను ఎన్నడెన్నడూ ఆశతో నన్నిటన్ వెంబడింతును భాసురంలో ప్రభు వెంట కన్ను మూసుకొని ఎక్కడిని వెళ్ళుదును. మరి ఇంతవరకు మనం పాటల ద్వారా దేవుని మహిమపరిచాము, స్తుతించగలిగాము. తిరిగే యొక్క సమయంలో దేవుని యొక్క సందేశాన్ని మనం విందాం. దేవుని యొక్క మాటలు ఎంతో జీవం కలిగినవి. అవి మనకు ఎంతగానో మరి మన ఆత్మీయ స్థితిని మెరుగుపరిచేవి. మరి గత వారాలలో భయపడకుడి, అలాగే ధైర్యంగా లేదా నిబ్బరంగా ఉండాలని, తర్వాత నాశనము నుండి తెగులు ఎలా తప్పించుకోవాలనో మనము చూసాము. అలాగే గత వారంలో కూడా మనమందరం కూడా మంచి సందేశాన్ని విన్నాము. కష్టాలలోనూ ఇబ్బందులలోనూ నమ్మదగిన వారంగా ఎలా ఉండాలి అన్న సందేశాలు మనం విన్నాము. ఆశీర్వదించబడ్డామని నమ్ముతుంటున్నాం. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన బిడ్డలుగా. అలాగన తన యొక్క బిడ్డలుగా మనల్ని నడిపిస్తున్నాడు దేవుడు. ఈ సంబంధము మనం ఎల్లవేళ పోగొట్టుకోకుండా చూసుకోవాలి. అనగా దేవుని యొక్క నడిపింపులో మనం ఉండడం ఎంతో అది ఆశీర్వాదకరం. మన జ్ఞానము, మన యొక్క అనుభవాలు, భవిష్యత్తును మనము తెలుసుకోలేనటువంటి మానవ జీవితం. ఈ గంట తర్వాత ఏం జరగబోతుందో మనకు తెలియదు. మనం మానవులం మాత్రమే. కాబట్టి తప్పకుండా అన్నీ ఎరిగిన దేవుడు, సమస్తాన్ని నడిపిస్తున్నటువంటి దేవుడు మనం నడిపించాలని మనం కోరుకోవాలి. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి, మనం ఏమై ఉన్నామో తెలుసుకోవాలి. మనము భవిష్యత్తును ఎరగనటువంటి వారము, దేవుడు సమస్తాన్ని భవిష్యత్తును ఎరిగినవాడు. కాబట్టి మన జీవితం సరైనటువంటి రీతిలో నడిపించబడాలి అనంటే సరైనటువంటి దేవుడు మనల్ని నడిపించాలని మనం కోరుకోవాలి. అలాగన ఈ దినం మనమందరం కూడా దైవ ధ్యానంలోనికి మనం వెళ్తుంటున్నాము. మరి ఈ దినము దైవ నడిపింపులో ఉన్నావా అనే అంశంపై మరి మనము వాక్య సందేశాన్ని మనం విందాం. అంశం ఏంటి గుర్తుపెట్టుకోవాలి. అందరు కూడా ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకున్నారనుకుంటున్నాను. పాస్టర్ గారు లేరు,
చర్చిలు లేవు, ఎవరు మమ్మల్ని చూడలే అనుకుంటుండొచ్చు. కానీ దేవుడు ప్రతి ఆరాధనలో మనం ఎలా ఉన్నామో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆరాధనలో మీరు పాల్గొంటున్నారు, అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. అలాగే ప్రతి ఆరాధనలో మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. మన పట్ల దేవుడు చేసిన కార్యాలన్నిటి జ్ఞాపకం చేసుకొని మనము చర్చిలో ఏ రీతిగా అయితే అన్ని కార్యక్రమాలు జరిగిస్తుంటున్నామో అదే రీతిగానే మనం కూడా వాక్యాన్ని వినాలి, స్తుతించాలి. అలాగే మనకు కలిగినది కానుకగా మనకు మనము మరి తీసి పెట్టాలి. అలాగే తిరిగి దేవుని చిత్తం అయితే ఆలయములు మరలా తెరవబడినప్పుడు, దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడు తిరిగి అన్నీ తీసుకొని వచ్చి దేవుని యొక్క ఆలయంలో మనం సమర్పించుకుందాం. అలాగున మనమందరం కూడా ప్రతి ఆరాధన ఆశీర్వాదకరంగా మనం మార్చుకుందాం. నిజంగా మనమందరం కూడా దేవుని యొక్క నడిపింపులో మనం ఉన్నాము కాబట్టే ఈ రీతిగా ఆరాధనలో పాల్గొనడం, వాక్య సందేశాన్ని వినడం, స్తుతిలో పాల్గొనడం, ఇవన్నీ కూడా దైవ నడిపింపులో భాగమే. దేవుడు లేకపోతే, దేవుని నడిపింపు లేకపోతే, లేదా మనము దేవుని యొక్క చిత్తాన్ని ఎరగకుండా దేవుని తిరస్కరించి దేవుని ధిక్కరించి మనం వెళ్ళినట్లయితే తప్పకుండా మనకు భవిష్యత్తు తెలియదు. కాబట్టి ఏ మార్గాల్లో మనం వెళ్తామో తెలియదు, మన జీవితం ఎటుపోతుందో తెలియదు. అయోమయమైనటువంటి పరిస్థితుల్లో మన జీవితం వెళ్తూ ఉంటుంది. తిరిగి మనకిష్టమైన మార్గాల్లో వెళ్తుంటాం, ఎందుకంటే దేవుని భయం ఉండదు. దేవుని నడిపింపు మనం గుర్తెరగని వారమైతే తప్పకుండా మనమందరం కూడా నరకానికి వెళ్ళవలసిన వారమంటున్నాం. అలా కాకుండా మన జీవితాలను దేవుని యొక్క నడిపింపులో ఉంచుకుందాం. ఆ రీతిగా దేవా నీవే నన్ను నడిపించని మనము ఆయనకు సమర్పించుకుందాం. మరి యొక్క సమయంలో దైవ నడిపింపులో మనం ఉన్నామా అనే అంశంపై మనము వాక్య సందేశాన్ని మనం వినబోతుంటున్నాము. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 3వ వచనం. 23వ కీర్తన 3వ వచనం మనము చదువుకుందాం. మీరు కూడా బైబిల్ తెరిచి చూడండి, లేదా ఈ యొక్క స్క్రీన్పై వస్తున్నటువంటి ఆ వచనాలని మీరు చూడవలసిందిగా, అలాగన మీ గమనం ఇక్కడనే ఉంచవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఈ యొక్క వాక్య భాగం ప్రకారం మనం గమనించినట్లయితే దేవుడు మనల్ని ఎక్కడ నడిపిస్తున్నాడు అని అంటే నీతి మార్గములలో ఆయన నడిపించుచున్నాడు. భక్తుడైనటువంటి దావీదు తన అనుభవాలలో ఏమని తెలుసుకున్నాడు అంటే, దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తిని, అనగా దేవుని నమ్మినటువంటి దేవుని పిల్లలని దేవుడు ఎక్కడ నడిపించేవాడై ఉంటున్నాడంటే నీతి మార్గములలో దేవుడు నడిపిస్తున్నాడు. అందుకే ఆ నీతిమంతుడైన దేవుడు మనల్ని నడిపించాలని మనం కోరుకోవాలి. అయ్యా అమ్మ, మరి మీరు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నారా? దేవుని ఆధీనంలోనికి సమర్పించుకున్నారా? మీరు ఏ మార్గాలలో మనం వెళ్తుంటున్నాం? మన జీవితం ఏ పాటిది? చాలామంది చనిపోతూ ఉన్నారు. ఎటుపోతుందో జీవితం, అసలు అయోమయమైన పరిస్థితిలో ఉన్నది మన యొక్క జీవితాలు. దయచేసి ఈ యొక్క సమయంలో మన యొక్క జీవితం ఒక సరైన దిశలో నడిపించబడాలని మనం కోరుకుందాం. ఆ యొక్క సరైన దిశ దేవుడు మాత్రమే ఎరుగును. కాబట్టి సాతాను మనల్ని దుర్నీతి మార్గంలో నడిపించుటకు వాడు ప్రతిరోజు కూడా మనల్ని దేవుని మార్గం నుంచి తప్పించేవాడుగా ఉంటున్నాడు. దేవుడేమో మనల్ని నీతి మార్గములో నడిపించేవాడుగా ఉంటున్నాడు. సాతానైతే దుర్మార్గములలో, దుర్నీతి మార్గములలో మనం నడిపించేవాడుగా ఉంటున్నాడు. అలాగే మనుషులు కూడా మనల్ని అనేక రకాలుగా చెడు మార్గాలలో నడిపించుటకు పన్నాగాలు పట్టేవారు చాలామంది ఉన్నారు. దయచేసి దేవుని నమ్ముకునే వ్యక్తులైనటువంటి మనకు ఆయన నీతి మార్గంలో నడిపిస్తాడు. అలాగున పరలోకములో కూడా నీతి నివాసము చేసేటువంటి విషయం మనకు తెలుసు. నీతిని ఎవరైతే కలిగి ఉంటారో, నీతి మార్గములు ఎవరైతే నడుస్తారో వారు మాత్రమే పరలోకానికి వెళ్ళగలరు. కాబట్టి ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మనం, మరి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడా, లేదా సాతాన్ని నడిపిస్తుందా, లేదా నీ జ్ఞానంకు నచ్చినది నీవు నడిపించుకుంటున్నావా నీ జీవితాన్ని? దయచేసి ఎవరికి నచ్చిన జీవితాన్ని వారు నడిపించుకుంటున్నట్టయితే నరకానికి పోవాల్సిన వారం వింటున్నాం. అలా కాకుండా దైవ నడిపింపు నీకున్నదా అనే ప్రశ్నతో
ఈ యొక్క అంశాన్ని మనము ధ్యానం చేస్తుంటున్నప్పుడు మన జీవితము దేవుని నడిపింపులో ఉన్నదా అని మనం ప్రశ్నించుకోవడం చాలా మంచిది. ఒకవేళ నీవు చెడ్డ పనులు చెడ్డ మార్గాలలో నీవు వెళ్తున్నట్లయితే దైవ నడిపింపునకు దూరంగా ఉన్నావని గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి. అలాగే యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు నేను దయచేసి దేవుని యొక్క నడిపింపునకు మనల్ని మనం సమర్పించుకుందాం. దేవుడు ఎక్కడ నడిపిస్తున్నాడు అంటే నీతి మార్గములలో దేవుడు నడిపిస్తున్నాడు. దావీదుకు అనేకమైనటువంటి ఆటంకాలు వచ్చాయి, రకరకాలైనటువంటి ఇబ్బందులు వచ్చాయి, శోధనలు వచ్చాయి. కానీ వాటన్నిటిలో కూడా దేవుడు వాటిని తప్పించి తనను నీతి మార్గములలో నడిపించినాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీతి అనగా మంచి విషయాలలో దేవుడు నడిపించున్నమే అది నీతి. మనకు నచ్చిన నీతి వేరు, మనుషులకు నచ్చే నీతి వేరు. మనుషులకు మంచిది ఏదో కనిపిస్తుంటుంది, కానీ వారి లోపల స్వార్థ్యముతో ఉండిండవచ్చు. కానీ దేవుడైతే నిస్వార్థపరుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు, మన పాపము నుండి విడిపించి పరలోకాన్ని ఇచ్చేటువంటి ఒక నిస్వార్థమైన ప్రేమతో ఆయన లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పానార్పణంగా ఇచ్చాడు. కాబట్టి ఆయన ఈ యొక్క సందర్భంలో మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీవు దుర్మార్గాలలో దుర్నీతి మార్గాలలో ఉన్నావు, నేను నిన్ను నీతి మార్గం నడిపిస్తా అని దేవుడు మనల్ని పిలుస్తున్నప్పుడు, ఆకర్షిస్తున్నప్పుడు మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. యేసుక్రీస్తు బలియాగం ద్వారా మాత్రమే, ఆయన రక్తము ద్వారా కడగబడిన వాడు మాత్రమే నీతిమంతుడిగా పరిగణించబడతాడు. ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మన యొక్క క్రియల ద్వారా, మనం ఏదో కొన్ని దాన ధర్మ కార్యాల ద్వారా నీతిమంతులం కాలేము. నీతిమంతులం అలా కాలేము. యేసుక్రీస్తు రక్తం వలన మాత్రమే మనము నీతిమంతులముగా పరిగణించబడతాము. ఇది దేవుడు నడిపించేటువంటి నీతి మార్గములలో ప్రథమమైనది. దాని తర్వాత అనగా నీవు పశ్చాత్తాపడి దేవా నేను పాపిని ఒప్పుకొని యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని ఒప్పుకొని యేసుక్రీస్తును నీ సొంత రక్షణగా ప్రభువుగా నీకు స్వీకరించిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత నీ పాపాన్ని దేవుడు క్షమిస్తాడు. దాని తర్వాత నీ జీవితంలో ఎదుర్కొనే ప్రతి విధమైన సాతాను శోధనలు, ఇబ్బందులు లేదా మనుషుల యొక్క పన్నాగాలు అన్నీ ఎన్నో వస్తాయి. వాటన్నిటిలో కూడా నీవు ఒకవేళ జారిపోయేటువంటి వాడుగా ఉన్నట్లయితే దేవుడు నేను నీతి మార్గం నడిపించేవాడుగా, బలమైనటువంటి వాడుగా ఉన్నాడు. అలాగన ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన సంఘస్థులారా, మరి మనల్ని తిరిగి ఈ దినమున నిన్ను నన్ను నీతి మార్గంలో నడిపించుటకు ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధమా? అనగా చెడు వాటి నుండి మంచి వాటిలో జీవించుటకు సిద్ధపడమే, అనగా దైవ మార్గములో మనము నడచడానికి సిద్ధపడమే అది దేవుడు కోరుతున్నది. తర్వాత దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇశ్రాయేలును ఆయన పరిపూర్ణంగా ఆయన కనాను దేశంలోనికి నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. మనకు అనేక రకాలుగా నీతిని మనం సంపాదించుకోవటానికి, ఆయన దుర్నీతి విషయాలు మన నుంచి తొలగించడానికి తాను మనల్ని అనేక రకాల రీతిగా మనల్ని ఆయన సరిచేసేవాడుగా ఉన్నాడు, దుర్నీతిని తొలగించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇంకా ఏమైనా నీవు దుర్నీతిలో జీవిస్తున్నావా? సాతానిక విషయాల్లో ఉంటున్నావా? మనుషులకు నచ్చిన నీతిని నీవు పాటిస్తున్నావా? అలా కాకుండా దేవునికి నచ్చినటువంటి నీతిని మనము మరి అనుసరించడం ఎంతో మంచిది. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, మీ యొక్క నీతి పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే అధికము కాకపోతే మీరు పరలోకమే చేరరన్నాడు. అనగా వారిది ఆచారపూర్వకమైనటువంటిది, మనుషులకు కనిపించే నీతి వాళ్ళది. అలా కాకుండా దేవుని యొక్క కనుదృష్టికి మనము నీతిగా, అనగా దేవునికి నచ్చేటువంటి నీతిని మనము కలిగి ఉండి ఆ రీతిగా మనము కొనసాగదాం. ఒక దగ్గర దేవుడే అన్నాడు, ప్రభువా ప్రభు అని వేడుకునేవాడు పరలోకంలో చేరడు అని. ఆయన యొక్క వాక్యాన్ని సరైన రీతిలో గ్రహించుకొని, ఆయన చిత్తాన్ని గ్రహించుకొని ఎవరైతే నెరవేరుస్తున్నారో, మంచి ఫలాలు ఎవరైతే ఫలిస్తారో అది దేవుడు నచ్చేటువంటి నీతి. మరి ఈ యొక్క అర్హతలు ఉన్నాయా? ఈ యొక్క లక్షణాలు మన యొక్క జీవితంలో ఉన్నాయా? దయచేసి ఈ యొక్క సందేశాన్ని వింటున్నటువంటి నీవు నేను మన యొక్క జీవితము దేవుని యొక్క నడిపింపులో ఉన్నట్లయితే నీతి మార్గములో మనం నడుస్తాము.
ఇది మనం తెలుసుకొని మనము అదే రీతిగానే దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. రెండవదిగా మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనం. వారెరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకొని వచ్చేదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. ఈ యొక్క మరి పాస్టమ్ గారు చదివినటువంటి వాక్య భావనలు మనం గమనించినట్లయితే దేవుడు ఏ మార్గాలు నడిపించేవాడు, ఏ విషయంలో మనము దేవుని నడిపింపు ఉందని తెలుసుకోవాలి అని అంటే వారెరగని మార్గములలో దేవుడు నడిపించేవాడుగా ఉంటున్నాడు. తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలుని కానీ తన సేవకులను కానీ తాను ఏర్పాటు చేసుకున్నట్టు దైవ బిడ్డలను ఒక గొప్ప విషయాల గుండా దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. వారెరుగని త్రోవలలో దేవుడు నడిపిస్తాడు. అనగా మానవుల మధ్యలో ఉంటాం, లోకములోనే మన యొక్క యాత్ర నడుస్తుంటుంది. కానీ మనము ఊహించనటువంటి, మనము తెలుసుకోలేనంత అలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు. అలాగే మనం ఊహించని మార్గముల్లో ఆయన నడిపిస్తాడు. అలాగున మనకు తెలియని సంగతులు తెలియజేస్తాడు దేవుడు. మనము చూడలేనటువంటి గొప్ప కార్యాలు దేవుడు మన జీవిత యాత్రలో ఆయన చేస్తాడు. ఆయన మార్గాలు ఎలాంటివంటే మనము ఎరగని మార్గాల్లో దేవుడు నడిపిస్తాడు. మనకందరికీ కూడా తెలుసు, అబ్రహామును ఆయన పిలిచినప్పుడు ఏమన్నాడు? నేను చూపించే దేశానికి నీవు రావాలని కోరుకున్నాడు. నేను నీ చూపించే దేశానికి నేను నడిపిస్తా, నీవు రా. అబ్రహాం ఏ ఎదురు మాట మాట్లాడలేదు. ఏ మార్గాన గుండా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ దేశము మనం పోవాలి అని అబ్రహాం అడగలే. అనగా ఎరగని త్రోవ, ఎరగనటువంటి భవిష్యత్తు అది. కానీ దేవుని యందు నమ్మకం ఉంచాడు. దేవుడు ఎలాగైనా నన్ను సరైన బాటలు నడిపిస్తాడు అని విశ్వాసం ఉంచాడు అబ్రహాం గారు. అలాగన తనకు తెలియనటువంటి దేశానికి, తెలియని మార్గాల గుండా నేను నీకు చూపించే దేశానికి నీవు రావాలని దేవుడు కోరినప్పుడు అబ్రహాం మాట్లాడకుండగా దేవుని యొక్క బాటలు నడిపించబడ్డాడు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు, దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. నిజమే ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా చెప్పాలంటే మన్నా అనేటువంటిది ఇశ్రాయేలుకి తెలియదు. అసలు మన్నా అసలు తెలియదు. కానీ వారికి తెలియని ఆహారము దేవుడు వారికి తినిపించాడు. వారెరగని విషయాలు, వారెరగని త్రోవలలో వారిని నడిపిస్తా. దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినాడు చూడండి. ఇశ్రాయేలు నడిపించేటువంటి ఆ యొక్క మార్గాలలో సముద్రాన్ని చీల్చి వారికి గొప్ప కార్యం దేవుడు చూపించాడు. సముద్రాల గుండా నడిపించాడు. తెలుసా, సముద్రం టోటల్గా నీటితో నింపబడి ఉంటుంది. కానీ వారి యొక్క మార్గములో ఆరిన నేలను దేవుడు వారిని నడిపించాడు. వెనక సైన్యాన్ని అదే నీళ్ళలో ముంచాడు. ఇది వారి ఎరగని త్రోవలు, వారు ఎరగనటువంటి విషయాలు. మారా అనే స్థలానికి వచ్చినప్పుడు చేదు నీళ్ళను మంచినీళ్ళుగా చేసి, ఇది కూడా వాళ్ళకి తెలియదు. నిజమే, దేవుని యొక్క విశ్వాసులకు దేవుడు ఎన్నో సంగతులు, తెలియని విషయాలు, తెలియని మార్గాలలో గుండా ఆయన నడిపిస్తాడు. నీవు నేను దేవునిలో ఎన్నో విషయాలు ఉన్నామని ఎదురు చూడాలి. దేవుని దగ్గర కొత్త విషయాలు ఎన్నో ఉన్నాయని ఎదురు చూడాలి. దేవుని దగ్గర నేర్చుకునేటువంటి మనసు ఉండాలి. అలాగే దేవుడు ఎక్కడైనా నడిపించని అనేటువంటి సమర్పణ, త్యాగం మన లోపల ఉండాలి. అప్పుడే మనము ఎరగనటువంటి విషయాలు మనల్ని దేవుడు ఎరిగింపజేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు తాను ధర్మశాస్త్రం ఎరిగాడు. దానికంటే ముందు ఆయన తన యొక్క ట్రెడిషనల్ విషయాలు మాత్రమే, తన పారంపర్యాచార విషయాలు మాత్రమే తెలుసు, కొత్త విషయాలు తెలియదు. యేసుక్రీస్తు దర్శనమైన తర్వాత గొప్ప సంగతులు ఆయన నేర్చుకున్నాడు. పరిశుద్ధాత్మ నడిపింపులో కొనసాగాడు. తర్వాత అనేకమైన గొప్ప సంఘాలు కట్టాడు. తన యాత్రలన్నింటిలో కూడా దేవుడు ఎన్ని ఇబ్బందులు
ఎన్ని ఇరుకులు వచ్చినా దేవుడు ఆయన కాచి కాపాడాడు. అలాగ నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎర్రగని త్రోవలలో దేవుడు నడిపిస్తాడు. మనమేం ఫికర్ చేయొద్దు, అయ్యో మా జీవితాల్లో ఇలాంటి కరోనాలు వచ్చినాయి, మా జీవితాలు ఇంకా ఎన్ని కష్టాలు వస్తున్నాయో, అయ్యో కరోనా పోయిన సంవత్సరం కాదు మళ్ళీ ఈ సంవత్సరం వచ్చింది, ఈ కరోనా ఏదో దాటిపోతుంది అనుకుంటుంటే మళ్ళీ బ్లాక్ ఫంగస్ వచ్చింది, తర్వాత యుద్ధ సమాచారాలు వస్తున్నవి, ఇంకా ఎవరెవరు ఏం బయోవార్ చేస్తున్నారు అనగా జీవం పైన నాశనం చేసేటువంటి ఆ యొక్క విషపూరితమైనటువంటివి ప్రయోగాలు ఇంకా ఎన్ని చేస్తున్నారో తెలియదు అని మనం అయోమయమైనటువంటి స్థితిలో ఉండేటువంటిది అవసరం లేదు. నిబ్బరముతో మనం జీవించాలి, దేవుని యందు నమ్మకంతో జీవించాలి. దేవుడు మనకి ఎన్నో కొత్త కొత్త విషయాలు దేవుడు నేర్పని ఉంటున్నప్పుడు శిష్యరికముతో దేవుడు గురువుగా మనం ఉంచుకొని నీవెట్లా నడిస్తే అట్లా నడుస్తాను దేవా అని మనం రెడీగా ఉండాలి. అలాగన మనం ఉన్నామా? దేవుడు ఏమిట్లో నడిపిస్తున్నాడు? నీవు దేవునిలో నడిపించబడుతున్నావా, దేవుడు నిన్ను నడిపిస్తున్నాడా అనేది మనం ఎలా తెలుసుకోవాలంటే, మొదటిగా ఏం తెలుసుకున్నాము? నీతి మార్గములలో మనం నడుస్తున్నట్లయితే మనల్ని దేవుడు నడిపిస్తున్నట్టు గుర్తుంచుకోవాలి. రెండవదిగా మనము కొత్త కొత్త మార్గాలలో గుండా కొత్త విషయాలు తెలుసుకుంటూ దైవికమైన కార్యాలు మనం చూస్తూ వెళ్తూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడని మనం గుర్తెరగాలి. ఇశ్రాయేలులకు అలాంటివి ఎన్నో చూపించాడు, తన భక్తులకు ఎన్నో విషయాలు చూపించాడు. అలాగన మనకు కూడా ఈ యొక్క అంతిమ కాలంలో ఉన్నటువంటి మనలు కూడా దేవుడు మనము ఎరగని విషయాలు ఎన్నో మనకు దేవుడు తప్పకుండా ఆయన చూపించేటువంటి నమ్మదగిన వాడిగా ఉన్నాడు. ఒక దగ్గర యేసుక్రీస్తు మెచ్చుకున్నాడు, అయ్యో మీ పితరులు చూడాలనుకున్నారు కానీ వాళ్ళు చూడలేకపోయారు, కానీ శిష్యులు మెచ్చుకున్నాడు, మీ కన్నులు ధన్యమైనవని. ఎన్నో అద్భుత కార్యాలు ఆయన చేసిన తర్వాత సాతాను దిగిపోతున్నాడు, క్రిందికి త్రోయబడుతున్నాడని సంతోషించి ఈ మాట శిష్యుల పట్ల ఆయన మెచ్చుకుంటున్నాడు, మీ కన్నులు ధన్యకరమైనవి. దేవుని యొక్క నడిపింపులో ఉంటే ఇలాంటివి ఎన్నో మనం చూడవచ్చు. కాబట్టి ప్రియ సంఘస్థులారా, మనము దేవుని నడిపింపులో ఉన్నట్లయితే ఇంకెన్ని కార్యాలు దేవుడు మనకు ముందు ఉంచాడో తెలియదు, కానీ మన విశ్వాసంతోనూ ఎదురు చూస్తూ దేవుని నమ్ముతూ మన ముందు కొనసాగదాం. మూడో విషయం మనం నేర్చుకుందాం. దైవ నడిపింపులో ఉన్నావా అన్న అంశంలో మూడవ భాగం ఏంటంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఎంత గొప్ప విషయం! ఇంతకు ముందే కొన్ని విషయాలు ఎర్రగని త్రోవలలో దేవుడు నడిపిస్తాడన్నాడు కదా. ఇక్కడ నూతన నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు కాలములో మనం ఉన్నాం. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తున్నది ఇప్పుడు. అయితే పరిశుద్ధాత్మ ఏం చేస్తుందట? ఆ సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోనికి అది నడిపించును. అది జరగబోయే సంగతులను, యేసుక్రీస్తు యొక్క మాటలను, ప్రవచనాలను మాత్రం మనల్ని అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ, మనల్ని సరిచేస్తూ, అలాగే దేవుని ప్రణాళిక ఏమైతే ఉన్నదో అంతవరకు మనకు అవసరమైన విషయాలు వాటిని కూడా సంభవింపబో సంగతులను కూడా మనకు తెలియజేస్తాం. నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు సంఘాలలో కూడా నేను చెప్పాను, పౌలు భక్తుని యొక్క విషయాన్ని నేను తిరిగి చెప్పాను. ఏమని తెలుసా? దేవుడు అనేక వరాలు ఇచ్చినాడు మనకి. సంగీత వరం, పాడే వరం, వాక్యం చెప్పే వరం, తర్వాత సంఘాలు కట్టే వరం, మరి సరిచేసే వరం, ట్రైనింగ్ ఇచ్చేటువంటివి, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ అన్నిటికంటే ఆశించదగినది ఏంటంటే ప్రవచన వరాన్ని ఆశించండి, అత్యాసక్తితో అపేక్షించండి అని పౌలు భక్తుడు దాన్ని హెచ్చరించాడు. భాషల వరం, తర్వాత జ్ఞానముతో మరి బోధించడం, ట్రాన్స్లేషన్ చేయడము, ఇవన్నీ ఒక వరాలే. కానీ ఉన్నతమైనది పౌలు భక్తుడు మనకు అవసరమైన విషయాలు ఏంటంటే
ప్రవచన వరం ఎంతో అవసరం. ఇక్కడ పరిశుద్ధాత్మ తప్పకుండా మనకి అప్పుడప్పుడు సూచనాప్రాయంగా కలల ద్వారా, అలాగే ఈ సందర్భాలు ఏమైతే వస్తున్నాయో మనము చదువుతున్న వాక్యములు ద్వారా మనతో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఈ కాలంలో మేము ప్రస్తుత పరిస్థితులు అన్నీ కూడా చూస్తున్నప్పుడు మా కుటుంబ ఆరాధనలోనూ వ్యక్తిగతమైనటువంటి బైబిల్ చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నో విషయాలు సరైనటువంటి సందర్భానికి తగినటువంటి రీతిగా దేవుడు మాతో మాట్లాడుతూ వస్తున్నాడు. కష్టాల విషయంలోనేమి, జరుగుతున్నటువంటి సందర్భాలు ఇప్పుడు తెగుళ్ళ విషయంలోనేమి, అలాగే జరగబోతున్నటువంటి నాశనాల విషయంలో కారణాలు ఏంటో ఈ మధ్యకాలంలో మాకు ప్రవక్తల ద్వారా ఎన్నో విషయాలు మా కుటుంబ ఆరాధనలో మేము ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నో మేము తెలుసుకుంటున్నాం. నిజమే, పరిశుద్ధాత్మ మనతో రకరకాలుగా మనతో మాట్లాడుతుంది. సంభవింపబో సంగతులను మనము తెలుసుకునే విధంగా చేస్తుంది. అలాగే సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తుంది. నీవు అనుకున్న సత్యము కాదు, మనకేదో పారంపర్యాచారముతో వచ్చినటువంటి సత్యము కాదు. చాలాసార్లు మనం వెనక నుండి వింటున్నటువంటి బోధల ప్రకారం కొన్ని ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం ఎన్నో ఏండ్ల నుంచి అనుసరిస్తున్న వాటిని కూడా తప్పని కూడా కొన్నిసార్లు ఉంటే పరిశుద్ధాత్మ మనతో హెచ్చరిస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ఒప్పుకొని, ప్రభా ఎన్ని రోజులు నేను తెలియక పాపం చేశాను, లేదా తెలియక నేను ఇలాగ కొనసాగాను, ఇది సత్యము అనుకున్నాను, నన్ను క్షమించని మరలా ఏం చేయాలి? పరిశుద్ధాత్మ మనల్ని నిజమైన వెలుగులోనికి నడిపించినప్పుడు, నిజమైన సత్యాన్ని బోధించి మనకు హెచ్చరిక చేస్తున్నప్పుడు మనము పాత దాన్ని విడిచిపెట్టడానికి రెడీ కావాలి. కొంతమందికి అలాగా వీలు కాదు. కొన్నిసార్లు పారంపర్యాచారాలు లేదు, క్రైస్తవుల ఆచారాలే కాదు, వేరే ఆచారాలు లోక మూలపాఠంలో చాలామందిలో ఇంకా అలాగే ఉన్నాయి. దిక్కులను చూసి పోయేది, నక్షత్రాలను చూసి అనుసరించేది, దినాలను చూసి అనుసరించేది, జ్యోతిష్యాన్ని అనుసరించేది, హస్తరేఖలను చూసి ఫాలో అయ్యేది, రకరకాలు ఇంకా అలాగనే కొనసాగదు. అది సత్యం కాదు. దయచేసి ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ మాత్రమే మనల్ని దేవుని యొక్క సర్వసత్యమే విషయం ఏదైతే ఉన్నదో, అనగా దేవుని దృష్టిలో ఏదైతే సత్యమై ఉన్నదో ఆ దానిని పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే ప్రతి విషయానికి మనం తల వంచాలి, నేర్చుకోవాలి. ప్రతిదినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు. నీతో మాట్లాడడం లేదా? కుటుంబారాధనలు మాట్లాడడం లేదా? కొన్నిసార్లు కళ్ళ ద్వారా మాట్లాడడం లేదా? వాక్యం చదువుతున్నప్పుడు రకరకాలుగా మనతో దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు, మన పైన ఉన్నప్పుడు అది ఎలాగ నడిపిస్తుంది? సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తుంది. దయచేసి ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా సత్యమనేటువంటి అసత్యమైన భ్రమలో లేదా అసత్యమైన బాటలు నీవు ఉన్నావేమో, దయచేసి ఏవైనా సరి చేసుకోవాల్సినవి ఏమైనా ఉంటే దయచేసి సరి చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. మరి యొక్క సందర్భంలో 3 విషయాలు మనం చూసినాం. మనమందరం కూడా ఈ అయోమయమైన పరిస్థితిలో ఉండకుండగా దేవుని నడిపింపులో ఉంటే మంచిదని ఈ దినమున దైవ నడిపింపును గురించి ఈ దినం మనం ధ్యానం చేస్తుంటున్నాం. 3 విషయాలు మనము చూసుకున్నాం. దేవుని నడిపింపులో మనం ఉన్నట్లయితే మనము నీతి మార్గములలో నడుస్తాం. రెండవది, దేవుడు ఎరగనటువంటి గొప్ప అద్భుత త్రోవలలో దేవుడు నడిపిస్తాడు, ఎరగని విషయాలు మనకు నేర్పిస్తాడు. మూడవది, నిజమైనటువంటి సత్యాన్ని మనము ఎరగవలసినటువంటి స్థితిలో మనల్ని నడిపిస్తాడు. ప్రతిరోజు మనల్ని కొత్తగా మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే సత్యం అనేటువంటి దానికి దగ్గరగా తీసుకొని పోతాడు. దయచేసి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు అనేటువంటి ఆయన మాత్రమే పరలోకానికి మార్గము అనేది సత్యం. యేసుక్రీస్తే సత్యం, ఆయననే జీవమై ఉన్నాడు, అది సత్యం. ఆయన యందు ఉన్నటువంటి వారు మాత్రం పరలోకంలో చేరడం సత్యం. అలాగన ప్రతిరోజు కూడా
వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ దేవునికి సంబంధం కలిగి ఉండి లోకం వైపు చూడక పరలోకం వైపు నీతి బాటలు ఎవరైతే నడుస్తూ ఉంటారో అలాంటి వారికి మాత్రమే దేవుడు పరలోకాన్ని ఇచ్చేది కూడా సత్యమే. నా ఇష్టమని జీవించేవారు, దేవుడు లేదు, బైబిల్ అవసరం లేదు, దేవుని ధ్యానం అవసరం లేదు అనేటువంటివి ఎవరికైతే లేవో ఇవన్నీ కూడా, అనగా నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానని పాపాలు చేసుకుంటూ పోయేవారు ఎవరైతే ఉన్నారో వారు నరకానికి పోయేది కూడా సత్యమే. ఇది నేర్పిస్తుంది ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఏం చేస్తుంది తెలుసా? మన పాపాన్ని ఒప్పింపజేస్తుంది, మన చెడుతనాన్ని దూరం చేసుకొని చెప్తూ ఉంటుంది. తల్లి తండ్రి ఏ రీతిగా పిల్లలు హెచ్చరించుకుంటూ ఉంటారో అదే రీతిగానే పరిశుద్ధాత్మ దేవుడు కూడా తన యొక్క పిల్లలని, దేవుని పిల్లల్ని హెచ్చరిస్తూ నడిపిస్తుంటాడు. నీవేమైనా ధిక్కరిస్తున్నావా ప్రభు స్వరాన్ని? ప్రభు యొక్క స్వరము అదే మనల్ని సరిచేసే స్వరం. పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని సర్వసత్యంలోనికి నడిపించేటువంటి స్వరం. దయచేసి మనము సత్యమునకు సమర్పించుకుందాం. 4వది మనం చూసుకుందాం. 4వదిగా అపోస్తల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 29వ వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. ఈ యొక్క వాక్య భాగంలో మనము గమనించినట్లయితే మనం ఏం చూస్తున్నామంటే, ఎవరికైతే దేవుని విషయాలు అవసరత ఉన్నదో, ఆత్మీయ విషయాలు ఎవరికైతే అవసరతలు ఉన్నాయో అలాంటి వారిని దేవుడు పరిశీలన చేస్తాడు. ఆ అవసరతలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి మనల్ని పంపిస్తాడు దేవుడు. ఇది దేవుని నడిపింపు. అనగా ఇక్కడ రథం పైన నపుంసకుడు వాక్య భాగాన్ని చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు యెషయా గ్రంథంలో. కానీ తనకు అర్థం కావడం లేదు. పరిశుద్ధాత్మ ఏం చేసింది? దేవుని యొక్క ఆత్మ ఫిలిప్పును ఎక్కడికి తీసుకొని పోయిందంటే నపుంసకుని దగ్గరికి తీసుకొని పోయింది. అలాగే ఇంకొక వచనం మనం చూసినట్లయితే 9వ అధ్యాయము, అదే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. ఇక్కడ అననీయ అనేటువంటి దైవజనుడు దేవుని చేత హెచ్చరించబడ్డాడు. దేవుని చేత హెచ్చరించబడి సౌలు అనేటువంటి ఆయన ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, ఆయనతో నేను చెప్పినట్టు చెప్పేసి. ఇది ఇక్కడ అననీయకు అలాగే ఫిలిప్పుకు. అక్కడ ఏం అవసరత ఉంది? ఫిలిప్పు ఏమో నపుంసకుని దగ్గరికి వెళ్ళాలి, ఆయనకు సత్యాన్ని చెప్పు అని. నిజమైన యేసుక్రీస్తే ఆ యొక్క గొర్రెపిల్ల, ఆ యెషయా గ్రంథంలో ఉండేటువంటి గొర్రెపిల్ల ఎవరో కాదు, యేసుక్రీస్తు అని ఆ యొక్క సత్యాన్ని తెలియజేయని ఫిలిప్పును పంపించాడు. అనగా నపుంసకునికి ఆత్మీయతలో అవసరత ఉంది, ఆయనకి ఈ యొక్క విషయాలు తెలియవు కాబట్టి తెలియజేయాలి అనేది దేవుని యొక్క నడిపింపు. అక్కడికి అవసరత దగ్గరికి దేవుడు ఫిలిప్పును పంపించాడు. ఇక్కడ సౌలుకు కూడా ఆయన క్రైస్తవులను చంపేసుకుంటూ వెళ్ళాడు. అయితే అననీయ దైవజనుని ద్వారా దేవుడు ఆయన దర్శించమన్నాడు. ఆ యొక్క కళ్ళు బాగు చేయబడిన తర్వాత ఆయనకి సందేశాన్ని అననీయ ద్వారా దేవుడు వినిపించాడు. సౌలు గొప్ప సంఘాలు కట్టాలనే దేవుని యొక్క ఉద్దేశం ఏంటినది. అలాగన ప్రభువైన యేసుక్రీస్తును ఆయనకు పరిచయం చేశాడు. యేసుక్రీస్తు గురించి అన్ని విషయాలు తెలియజెప్పాడు. ఆ రీతిగా ప్రభువుకు తను తాను సమర్పించుకునేటువంటి రీతిగా అననీయ గారి యొక్క బోధ ద్వారా ఆయన తెలుసుకున్నాడు. అలాగున సౌలు తన బాప్తిని తీసుకొని పౌలుగా మారాడు. ఆత్మీయ అవసరతలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇక్కడ సౌలుకు అవసరత ఉంది, అక్కడ నపుంసకునికి అవసరత ఉంది. కొన్నిసార్లు సేవకుడు నీ ఇంటికి అకస్మాత్తుగా వస్తున్నాడంటే, లేదా ఇంకెవరైనా విశ్వాసిని దగ్గరకు వస్తున్నాడంటే దేవుని యొక్క నడిపింపు అక్కడ ఉందని లెక్క. మనం ఏమనుకుంటాం? ఎందుకొరకు వచ్చినాడు,
ఎందుకొరకు వస్తున్నారు వీళ్ళు అనుకుంటాం కొన్నిసార్లు. ఇక్కడ దేవుడే ఫిలిప్పును నపుంసకుని దగ్గర పంపించాడు. అననీయ భయపడుతున్నప్పటికీ దేవుడు లేదు, నీ వెళ్ళాలి, ఆయన నా యొక్క సేవకుడు, ఆయన నా కొరకు ఎన్నో శ్రమలు పొందాలి అని సౌలు దగ్గరకు దేవుడు ఆ దైవజనుడైన అననీయ గారిని పంపించడం మనం చూస్తూ ఉంటున్నాం. అలాగనే ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ నిన్ను కూడా దేవుడు ప్రేరేపిస్తున్నాడేమో, అమ్మ పక్క వాళ్ళు బాలేరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా కొన్ని విషయాలు చెప్పు, ప్రార్థన చెయ్యి, ధైర్యమి, లేదా ఇంకా ఏదైనా చెప్పు అని ఆత్మీయంగా ఎవరైనా బాగలేకపోతే వారిని బాగు చేయాలని దేవుడు ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు. మరి నిన్ను ఎప్పుడైనా నడిపించాడా? తాగుబోతులను ఎప్పుడైనా హెచ్చరించావా? నువ్వు డబ్బుని అనవసరంగా వాడుకుంటున్నటువంటి వారిని నీవు హెచ్చరించగలిగావా? లంచాలు తీసుకున్నటువంటి వారిని ఎప్పుడైనా హెచ్చరించగలిగావా? అన్యాయమైనటువంటి రీతిగా వెళ్తున్నటువంటి వారిని, సంపాదిస్తున్న వారిని నీవు ఎప్పుడైనా హెచ్చరించావా? అలాగే సరైనటువంటి న్యాయం కాకుండా అన్యాయం వైపే ఎవరైతే చెబుతున్నారో వారిని హెచ్చరించావా? ధైర్యంగా ఉండాలి. దేవుడు మనల్ని నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క నడిపింపు ఎలాంటిదో తెలుసా? అవతల వ్యక్తి యొక్క ఆత్మీయత మెరుగుపడాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. సంఘం యొక్క మరి ఆత్మీయత మెరుగుపడటానికి సేవకుల ద్వారా దేవుడు ఎంతో మాట్లాడుతున్నాడు. సేవకులు ధైర్యంగా చెప్పాలి, లేదా విశ్వాసులు కూడా నామకార్థంగా ఉన్నటువంటి వారిని హెచ్చరించాలి. పరిశుద్ధాత్మ లేదా దేవుని యొక్క నడిపింపు మనలో ఉందని ఎప్పుడు మనము గుర్తుంచుకోవాలంటే, నిన్ను దేవుడు ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకు లొంగి అక్కడ ఆత్మీయ ఎదుగుదల అవసరమని మనం కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగస్థలముగా ఉండి అవతల వ్యక్తులు మనం హెచ్చరించాలి, బాగు చేయాలి. కానీ తప్పులు పట్టే తత్వం ఈ రోజులు ఎక్కువైపోయింది క్రైస్తవులకు, విమర్శించే తత్వం ఎక్కువైపోయింది. కానీ నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో దేవుడు ప్రేమతో హెచ్చరించాడు, ప్రేమతో బాగుపరిచాడు. కానీ ఈ రోజుల్లో ప్రేమతో చెప్పేటువంటి వారిని చాలా వరకు చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ తప్పుని ఎవడైతే హెచ్చరించకుండా నీతో మంచి స్నేహం చేస్తున్నారో వాళ్ళు దేవుని నడిపింపులో ఉన్నవారు కానే కాదు. దయచేసి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజులు నిజంగా చెప్పాలంటే ప్రేమతో నీ బాగోగులు కోరి హెచ్చరించేవారు చాలా చాలా తక్కువైపోతున్నారు. అంతెందుకు, సేవకులే చనిపోతున్నారు. నేను అనుకుంటా ఆయన రాకడకు సూచనలు ఒకటేందంటే వాక్యము చెప్పేవారు లేకుంటారు. దేవుని యొక్క వాక్యాలు చెప్పేవారు తక్కువైపోతారు. వాక్యము కరువైపోతుంది, సువార్త బంద్ అయిపోతుంది. అది దేవుని రాకడకు సూచన. నేను అనుకుంటా ఇదంతా మన హెచ్చరిక. ఎక్కడ చూసినా కాపర్లు చనిపోతున్నారు, తన ఇష్టం చొప్పున వారిని పీల్చుకుంటున్నాడేమో. దయచేసి సంఘస్థులారా, కనీసం యూట్యూబ్ ద్వారా బ్రతికిన నీకు దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు, టీవీల ద్వారా ఇంట్లో కూర్చున్నప్పటికీ నిన్నే దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు, చేతిలో బైబిల్ ఉంది కదా, ఈ బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ నిన్ను నడిపిస్తుంది. కొన్నిసార్లు సాక్ష్యాలు వింటున్నాం టీవీలో కానీ ఫోన్లలో కానీ. దయచేసి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క నడిపింపునకు మనం తల వంచుదాం. మనమందరం కూడా దేవునికి మనం లోబడదాం. తక్కువైపోతున్నారు, వాక్యము కరువైపోతుంది. చాలామంది దేవుని వాక్యాన్ని చెప్పేటువంటి వారిని ఎక్కిరించేవారు, హాస్యం చేసేవారు ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోతున్నారు. అన్యుల మాదిరి వీళ్ళు కూడా అయిపోతున్నారు. దయచేసి ఆ యొక్క విషయాన్ని, కనీసం ఇప్పుడు సేవకులు లేనప్పుడు ఇంతమంది చనిపోతున్నారు కదనే విషయాన్ని మనము మనలోకి తీసుకొని సరిచేసుకుందాం మన యొక్క జీవితాలను. నాలుగవది ఏంది? ఆత్మీయ అవసరతలలో ఉన్న వారి దగ్గరకు దేవుడు నడిపిస్తాడు. నేను అనుకుంటా నీ జీవితానికి ఇది అవసరతనేమో. అందుకే దేవుడి యొక్క వాక్యం ద్వారా, యూట్యూబ్ ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు మనం సరి చేసుకుంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, ఒప్పుకుంటే నిన్ను అభివృద్ధిపరుస్తాడు. అలాగున మరి నిన్ను ఎప్పుడైనా దేవుడు అలాగున నడిపించాడా? ఎవరినైనా హెచ్చరిక చేయగలిగినావా? పాపం చేస్తుంటే నీవు వారికి తోడుగా పాపం చేస్తూ
ఉన్నావా? దయచేసి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ సంగమా, ఈ దినమున దైవ నడిపింపులో మనం ఉండటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది, నీతి మార్గములో దేవుడు మనల్ని నడిపిస్తాడు. రెండవదిగా, మనం ఎరగని త్రోవలలో దేవుడు నడిపిస్తాడు. మూడవదిగా, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నాలుగవదిగా, ఆత్మీయ అవసరత గల వారి దగ్గరకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇది దేవుని నడిపింపు. మరి మీరెవరి దగ్గర పోతున్నారు? మీరు సర్వసత్యంలోనికి పోతున్నారా, లేకుంటే అసత్యంలోనికి ఎక్కువ ఈడబడుతున్నారా? లేదా ఎరిగిన విషయాలనే మీరు ఎక్కువగా ఆ రాజకీయం ఈ రాజకీయం గురించి మాట్లాడుతూ వాటిలోనే ఉంటున్నారా? కొత్త సంగతుల గురించి మీరు ఆలోచన చేస్తున్నారా? నీతి మార్గంలో మీరు నడవబడుతున్నారా? దయచేసి దేవుని నడిపింపులో ఉన్నట్లయితే ఈ యొక్క విషయాల్లో మనం నడిపించబడతాం. ఐదవది చెప్పి నేను ముగిస్తా. ఫైనల్గా దేవుని నడిపింపు ఎక్కడికి నడిపిస్తుంది మనకందరికీ కూడా తెలుసు. మీకు వచ్చింది ఆలోచన? దేవుని ఎందుకొరకు నమ్ముకోవాలి? దేవుడు మనకు నాయకుడికి ఎందుకు ఉండాలి? మనం ఎందుకు క్రైస్తవం కావాలి? ఎందుకు ఈ ఆశ్చర్యకార్యాలు చేయాలి? లేదా దేవుని కొరకు ఎందుకు పరిచర్య చేయాలి? ఎందుకొరకు దేవుని గణపరచాలి? ఇవన్నీ ఎందుకు మనం చేయాలి అంటే నేను అనుకుంటా మీకు జవాబు వచ్చిండొచ్చు. ఒక వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 7వ వచనము, అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. 107వ కీర్తన 7వ వచనం. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. అక్కడ దేవుడు ఇశ్రాయేళ్ల విషయంలో ఎలాంటి వాడుగా ఉన్నాడో అక్కడ మనం చూస్తున్నాం. ఆయన వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఇది లోకపరంగా లేదా ఇశ్రాయేల్ వరకు చూసినట్లయితే కనాను దేశానికి నడిపించడం మనం చూస్తూ ఉంటున్నాం. కనాను దేశానికి వెళ్ళాలి అనంటే దేవుడు వారిని రకరకాల త్రోవల గుండా నడిపించాడు. వారికి ఎన్నో చట్టాలు ఇచ్చాడు, ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఆశ్చర్యకార్యాలు చేపించాడు, కట్టుబాట్లు ఇచ్చాడు, పరీక్షలు చేశాడు. తిరిగి మళ్ళీ 40 సంవత్సరాలు వారిని నడిపించాడు. తర్వాత వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, దేవుని ఎందుగల మరి నమ్మకాన్ని బట్టి ఇద్దరిని మాత్రమే కనాను దేశానికి దేవుడు నడిపించడం మనకు అందరూ కూడా తెలుసు. అయితే కనాను దేశము నిత్యమైనది కానే కాదు. ఇప్పుడు ఇశ్రాయేలు కొంతకాలం క్రితం వేరుగా ఉన్నారు. వాళ్ళకి సొంత అంటూ ఏమి లేదు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో మార్లు వారు పాపం చేసినప్పుడంతా కూడా వేరే రాజ్యాలకి వారు వెళ్ళిపోవడం, అలాగే దేవుని తిరస్కరించినప్పుడల్లా వారి యొక్క స్వదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి స్థితిలో వారిని ఎన్నోసార్లు మనం చూసాం. అయితే అది చక్కని మార్గమే. అలాగున పరీక్షల గుండా, ఆయన కట్టుబాట్ల గుండగా, మరి తర్వాత సరిచేసేటువంటి ఒక రీతిలో దేవుడు ఇశ్రాయేలు నడిపించడం మనకు తెలుసు. అయితే ఇంకా లోతుగా ఆలోచన చేస్తే వారొక నివాసపురము చేరినట్లు, నిజంగా చెప్పాలంటే ఈ విషయం మనం గమనించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14 వచనం మనం గమనించుకుందాం. హెబ్రీ 13:14. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త మనకు అందరూ కూడా తెలియజేసే విషయం ఏంటంటే, మనకు ఇక్కడ నివాసం లేదు, మనకి ఇక్కడ లోకల్గా పట్టణం మన సొంతది అనేది లేనేలేదు, నిత్యం ఉండేటువంటి నివాసం లేనేలేదు. మనమందరం కూడా అశాశ్వతమైన నివాసము ఉండేటువంటి వారం. మనము కట్టుకున్న పురములు, నగరములు, ఇండ్లు, ధరించుకున్న వస్త్రాలు, ఆభరణాలు, సంపాదించిన ప్రతి ఆస్తిపాస్తులు, బంధు బలగాలు అన్నిటిని కూడా మనము వదిలిపోయి వెళ్ళవలసిన వారం అంటున్నాం. అయితే దేవుడు ఇలాంటి మానవ స్థితిలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన నడిపింపులో ఉన్న వారిని ఏం చేయాలనుకుంటున్నాడు? ఇక్కడ ఈ 2 వచనాల్లో గమనించినట్లయితే చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాను అంటాడు. దానిని మనము
ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో గమనించినట్లయితే పరలోకమే మనకు నిలవరమైన పట్టణం. దేవుడు నివాసము చేసేటువంటి ఆ యొక్క పట్టణములోనికి మనల్ని దేవుడు నడిపించేవాడుగా ఉన్నాడు. అబ్రహాం కూడా దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు, కానీ ఆఖరిగా తెలుసుకున్నాడు, అయ్యో నేను ఈ దేశంలో నిత్యం ఉండేవాడను కాను, నేను యాత్రికుడను, పరదేశిని. కానీ నిలవరమైన పట్టణం ఉన్నది, నిత్యమైన పట్టణం ఉన్నది, శ్రేష్టమైన దేశం ఉన్నదని అబ్రహాం తెలుసుకున్నాడు. అలాగనే ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని నడిపించే దేవుడు ఎంత మంచివాడు చూడండి. శాశ్వతమైనటువంటి దేశంలోనికి మనల్ని నడిపిస్తాడు. అక్కడ ఆకలి లేదు. ఏ పరిస్థితిలో గమనిస్తే యుద్ధాలు లేవు, అక్కడ తెగుళ్ళు లేవు, ఎవని భయం ఉండదు, శత్రువులే ఉండరు. అంతా ఆయన్నే చూసుకుంటాడు. ఆయననే మనకు దేవాలయం. ఈ రోజుల్లో దేవాలయాలు బంద్ అయిపోయినాయి, పాస్టర్లు చనిపోతున్నారు. దేవుడే దేవాలయం. ఆయననే మనకు ప్రధాన కాపరి, ఆయననే మనకు యాజకుడిగా ఉండబోతున్నాడు. పర్మనెంట్ పాస్టర్, పర్మనెంట్ చర్చ్ ఎంత గొప్పది. నిత్యమైనటువంటి విషయాలు మనం చూడబోతుంటున్నాం. పూరి గుడిసె కంటే బంగ్లాలో ఉండటానికి మనం ఏ రీతికి ఇష్టపడతామో, అలాగే ఇహలోకమంతా కూడా, ఈ భూమి కూడా మహావేంద్రంతో కరిగిపోతుంది, కాలిపోతుంది. కండ్లకు కనిపించే ప్రతిది కూడా మనకు కనిపించకుండా వెళ్ళిపోతుంది. కానీ కనిపించకుండా ఉండేటువంటి దేవుడి యొక్క శ్రేష్ఠ దేశం దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. అక్కడికి నడిపించేటువంటి ఆయననే దేవుడు. ఆఖరిగా మనం ఏం చూస్తున్నామంటే పరలోక నివాసంలోనికి దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. అది చక్కని త్రవ, అది చక్కని త్రవ. వారిని కనాను దేశానికి నడిపించాడు, కానీ ఇప్పుడు మనల్ని పరమ కనానుకు దేవుడు నడిపించేవాడుగా ఉంటున్నాడు. నేనుండు స్థలములో మీకు కూడా స్థలాలు ఉండాలని నేను అక్కడికి తీసుకుపోవటానికి అక్కడ మీ కొరకు వెళ్తా ఉన్నానని యేసుక్రీస్తు చెప్తున్నాడు. నేనుండే స్థలములో మీరును ఉండలాగున మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుచున్నానంటాడు. మరి నీకు స్థలముందా? స్థలముందా? దేవుని యొక్క రాజ్యములో స్థలముందా అనే పరీక్ష చేసుకుందాం. ఈ లోకంలో నీవు ఇండ్లు సంపాదించవచ్చు, దౌర్జన్యంతో ఏమేమో మరి సీట్లు సంపాదించవచ్చు, పదవులు సంపాదించవచ్చు, పార్టీల్లో ఏదోదో హోదాలు సంపాదించవచ్చు, ప్రజలతోన పూలదండలు సంపాదించవచ్చు. కానీ పరలోకము సంపాదించుకున్నది ఈజీగా కాదు. దీనిలో దౌర్జన్యాలు, బలాత్కారాలు కుదరవు. ఇంతకుముందు మనం ధ్యానం చేసినట్టు అక్కడ నీతి నివసించుననింది. నీతి మార్గములలో నడిచేటువంటి వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. దేవుడు తెలియజేసే సంగతులను ఎవరైతే తెలుసుకుంటూ వెళ్తారో, దేవుడు యొక్క కట్టడల ప్రకారం ఎవరైతే నడుస్తారో, సర్వసత్యంలోనికి ఎవరైతే నడిపించబడి ఉంటారో, అలాగే దేవుని యొక్క మనసులో ఉండేటువంటి భారాన్ని ఎవరైతే పంచుకొని దేవునికి అనుకూలంగా ఎవరైతే కొనసాగుతారో, అనగా ఆత్మీయ అవసరతల దగ్గరికి దేవుని నడిపింపుకి ఎవరైతే సమర్పించుకుంటారో, అలాంటి వారికి మాత్రమే ప్లేస్ ఉంది. ఇలాంటి వారు లోకములో చాలా సన్నగా చూడబడతారు, చిన్నగా చూడబడతారు. కానీ దేవుడు వారిని ఎక్కువగా చూస్తాడు. నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఏం దిగులు చేయొద్దు. ఏ తెగులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, లేదా ఈ యొక్క కరువు కాలం వచ్చినా, బాధలు వచ్చినా, అయ్యో భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అని అయోమయమని నువ్వు ఏమో దిగులు చేయొద్దు. మనకి ఈ లోకమే అశాశ్వతం. మనము యేసు రాకడ కొరకు ఎదురు చూడాలి, మరణం కొరకు సిద్ధపడాలి. పరలోకం పొందటానికి మనం అందరం కూడా ప్రయాణంలో ఉండాలి, ఎదురు చూడాలి. ఇదే మన యొక్క జీవిత గమ్యంగా ఉండాలి. దేవుని యొక్క నడిపింపుని నువ్వు గుర్తిస్తే ఈ రీతిగా జీవిస్తావు. మరి దేవుడు ఎక్కడ నడిపిస్తాడు? ఫైనల్గా ఇక్కడ నువ్వు పుట్టావు, అలాగే బాప్తిజం తీసుకున్నావు, ఆయన నడిపింపులు అలాగే కొనసాగినట్లయితే, దేవునికి భయపడుకుంటూ నడిచినట్లయితే తిన్నగా దేవుని దగ్గరికి దేవుడు నడిపించుకొని వెళ్తాడు. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. మనుషులు విడిపోతారేమో. ఇప్పుడు దూరంగా ఉన్నాం, మనం దూరంగా ఉన్నాం.
కానీ దేవుడు మాత్రం మనకు దగ్గరగా ఉన్నాడు. ఆ దగ్గరగా ఈ లోకంలో ఎంత దగ్గరగా ఉన్నా శరీరంతో ఉన్నంత కాలము దూరంగా ఉంటాం. కానీ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడే ఆయనతో ఏకమవుతాం. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నట్లు, నేను తండ్రి యందును తండ్రి నా యందును ఏకమై ఉన్నట్లు మనము కూడా ఆయనతో ఏకమైపోతాం. ఎంత గొప్ప విషయం! మనం ఏ పాటి వారం అయితే ఆ నిత్యమైన ఆశీర్వాదాలలో పాలింపులు పొందడం అనేది ఇది దేవుడిచ్చే గొప్ప భాగ్యం. దయచేసి ఈ యొక్క 5 విషయాలు మనం మనసులో ఉంచుకుందాం. మరి దేవుని నడిపింపులో ఉండుటకు సిద్ధపడదాం. దేవుని యొక్క నడిపింపే దైవ నడిపింపు. దేవుని యొక్క పిల్లలకు దేవుడే తండ్రిగా ఉండి నడిపించేవాడుగా ఉంటున్నాడు. అలాగనే ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ఆయన చెయ్యి విడవక ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తాం. 5 విషయాలు మరలా ఒకసారి చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు అంశం ఏంటంటే, దైవ నడిపింపులో ఉన్నావా? ఆ ప్రశ్నకు, ఆ అంశానికి మనము జవాబుగా ఈ యొక్క 5 అంశాలు మనం గమనించుకుందాం. నీతి మార్గములో దేవుని చేత నడిపించబడుతూ ఉంటే చాలా సంతోషించుదాం. ఎరగని త్రోవలలో గొప్ప గొప్ప విషయాల గుండా, గొప్ప గొప్ప దీవెనల గుండా దేవుడు నడిపిస్తుంటే మనం సంతోషించుదాం. సర్వసత్యములోనికి అనగా ఈ లోకము యొక్క విషయాల కంటే కూడా నిజమైనది, నిత్యమైనది ఏదైతే ఉన్నదో దాని యందు మనము ముందుకు కొనసాగుతున్నట్లయితే, వాక్యములోని అంతరార్థములోని మనం సత్యాలు తెలుసుకుంటూ దాని యందు మనం ముందు కొనసాగుతున్నట్లయితే మనం సంతోషించుదాం. అలాగే ఆత్మీయ అవసరతలు కలిగిన వారి దగ్గరకు దేవుడు నిన్ను నడిపించుతున్నట్లయితే నీవు సంతోషించాలి, నేను సంతోషించుదాం. అలాగే ఫైనల్గా, ఆఖరిగా మన యొక్క జీవిత గమ్యం దేవుని యొక్క నివాసం, పరలోకము దగ్గరకు దేవుడు నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఈ 5 విషయాలు మనం గమనంలో ఉంచుకుందాం. మనం పరీక్ష చేసుకుందాం. నీవు సాతాను చేత నడిపించబడుతూ ఉన్నావా? నీ జ్ఞానము చొప్పున నీవు నడుస్తున్నావా? నీ ఇష్టం చొప్పున నీవు నడుస్తున్నావా? అలాగే మనుషుల మాటలకు ఎక్కువ విలువనిచ్చి నడుస్తున్నావా? లేదా పారంపర్యాచారాలు గుండా నడుస్తున్నావా? మూలపాఠాలకు నీవు లోబడుతున్నావా? దయచేసి ఇవన్నీ కూడా నిజంగా దేవుని యొక్క రాజ్యంలో నడిపించవు. దేవుడు నడిపిస్తేనే దేవుని రాజ్యంలో మనం వెళ్తాం. అలాగున దేవుడు మనందరినీ కూడా తన యొక్క నడిపింపులో ఉంచుకొని మనల్ని నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకొని మరి ఈ యొక్క కార్యక్రమం మనం ముగించుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపామయుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసి, సత్యస్వరూపి, మమ్మలను జీవ మార్గంలోను సత్య మార్గంలోను నడిపించేటువంటి దేవ, అలాగే ప్రభా ఈ యొక్క సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి, దైవ సన్నిధిని బట్టి నేను స్తుతిస్తూ మాయంపరుస్తుంటున్నాను నాయన. ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన హృదయంలో ధ్యానంలో ఉంచుకొని దానికి అనుకూలంగా మేము దైవ నడిపింపులో ఉండాలని తమ్మును తాము సిద్ధపడినట్టు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం నాయన. మరి ఈ యొక్క తెగుళ్ళ బారిలో పడినటువంటి అనేకులను ప్రభా మీరే ధైర్యపరచండి. అలాగనే ప్రభా వారిని మీ ఆధీనం ఉంచుకొని నడిపించమని కోరుకుంటున్నాం నాయన. మరి యొక్క కష్టాలలో, ఇబ్బందులలో ఒకవేళ నీకు దూరం కాకుండా నాయన, సాతాను వైపు మళ్ళకుండగా, లోకం వైపు మళ్ళకుండగా, విశ్వాసంలో సన్నగిల్లకుండగా నాయన నీ వైపే, నీ మార్గములలో, నీ నడిపింపులో ఉండులాగున నాయన అందరినీ నడిపించమని కోరుకుంటూ, ఆ రీతి ప్రభా మరలా నీ చిత్తమైతే నాయన మరి అందరం కూడా కలిసి నిన్ను ఆరాధించుకొని, నిన్ను స్తుతించి నీ దైవవాక్యాన్ని ధ్యానం చేసుకొని నీ దీవెనలు పొందే కృప మాకందరికీ అనుగ్రహిస్తారని నమ్ముతూ స్తుతిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాం. అలాగన ప్రభా మీరు యొక్క కార్యక్రమంలో అన్నిట్లో కూడా మమ్మల్ని అందరూ నడిపించినందుకు నీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు తెలియజేస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ, ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అయినా కరోనా బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని స్వస్థపరచండి. తెగుళ్ళ బారిన పడి ప్రభా ఎంతమంది నష్టపోయి ఉండొచ్చు నాయన, వారినందరూ కూడా మీరే కనికరించి నాయన ఆశీర్వదించి దీవించమని కోరుకుంటున్నాం. అలాగన ప్రభా మరి మీరే మమ్మల్ని అందరూ నడిపించమని కోరుకుంటూ మమ్మల్ని అందరూ మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామాన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసం చేరని బిడ్డలకు నిన్ను ప్రేమించే ప్రతి విశ్వాసికి
ప్రత్యేక రీతిగా నీ నడిపింపులో ఉండుటకు సమర్పణ చేసుకున్న వారికి అందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైనను గాక. ఆమేన్. అందరికీ వందనములు.